చికెన్ తెచ్చారండి. చికెన్ తెచ్చి ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేయమన్నారు. డిఫరెంట్‌గా ఏం ట్రై చేద్దామా అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తే దాంట్లో చాలా వీడియోస్ వచ్చాయి. అందులో నేను ఒక 10 సెలెక్ట్ చేశాను. 10 సెలెక్ట్ చేసి 2 ఫైనల్ చేశా. రెండిట్లో ఇదిగోండి ఇలాగ చికెన్ పకోడీ చేశా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని. చికెన్ పకోడీగా డిఫరెంట్ ఏముంది అనుకుంటున్నారా? నేనెప్పుడు చికెన్ పకోడీ చేసినా అందులో మైదా పిండి, కార్న్ ఫ్లోర్‌తో చేస్తాను. కానీ ఇందులో మటికి నేను యూజ్ చేసింది శనగపిండి, బియ్యపిండి. శనగపిండి, బియ్యపిండి యూజ్ చేసి మిగతా మసాలా అంతా మనం చికెన్ పకోడీకి ఎలా వేసుకుంటామో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసుకొని కలుపుకొని ఒక అరగంట సేపు నానపెట్టిన తర్వాత ఇలా పకోడీ వేసుకున్నాను. చికెన్ పకోడీ టేస్ట్‌గా ఉంది. మనం మైదా పిండి, కార్న్ ఫ్లోర్ వాడుకోకుండా ఇలాగా బియ్యపిండి, శనగపిండితో కూడా ట్రై చేయొచ్చు. టేస్ట్ బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలాగ ట్రై చేశారా? ట్రై చేస్తే టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.